హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు యాపిల్ కలెక్షన్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఆఫర్ రేట్లో ఉన్న కలెక్షన్ అండ్ క్రిస్మస్ కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తున్నాను. ఈ బ్యూటిఫుల్ క్రాప్ టాప్ ని అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి ఒక క్రాప్ టాప్ స్టైల్ అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. ఇది వచ్చి చూడండి మల్టీ షేడ్ ఉంటుంది విత్ సీక్వెన్సీ వర్క్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా మనకి మిడిల్ లో వచ్చేసరికి సీక్వెన్సీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ తో ఉంటుంది. అది వచ్చేసరికి మనకి హాఫ్ బ్లౌజ్, దానిపైన మనకి ఫుల్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తాడు విత్ హ్యాండ్స్ చూడండి మల్టీ షేడ్. ఇది వచ్చేసరికి మనకి ఫుల్ బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్. దాని తర్వాత స్కర్ట్ మోడల్ చూడండి. స్కర్ట్ వచ్చేసరికి ఇదిగోండి, స్కర్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఫ్రిల్స్ మోడల్ తో హైలైట్ చేస్తాడు విత్ గేరాత్ అయితే హైలైట్ అవుతుంది. ఇది కూడా మనకి సింగిల్ కలర్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 599. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పింక్ కలర్ లో ఇది కూడా మనకి ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేస్తాడు. స్కర్ట్ అంతా కూడా చూడండి సిల్వర్ వర్క్ తో హైలైట్ అవుతుంది. థ్రెడ్ వర్క్ వచ్చి విత్ సీక్వెన్సీ వర్క్ అయితే హైలైట్ అయింది. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్, దీని బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇది కూడా బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ అయితే హైలైట్ చేస్తాడు. దీనికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైనింగ్, ఇది వచ్చేసరికి హ్యాండ్స్ వర్క్. దాని తర్వాత వచ్చేసరికి దుప్పట్టా చూసుకోండి. దుప్పట్టా అంతా కూడా మనకి కట్ వర్క్ బోర్డర్ ఇచ్చి విత్ సీక్వెన్సీ వర్క్ విత్ టాజిల్స్ తో అయితే హైలైట్ చేశాడు స్కర్ట్ అన్నది. ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ 700 కాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్, ఇది వచ్చేసరికి మనకి స్కర్ట్ చూడండి. స్కర్ట్ చూసినట్టయితే స్కర్ట్ కి మనకి ఆల్ ఓవర్ స్కర్ట్ అంతా కూడా స్టార్టింగ్ పార్ట్ నుంచి ఫుల్ సీక్వెన్సీ వర్క్ తో మిడిల్ అంతా కూడా మనకి లైన్స్ తో హైలైట్ చేస్తాడు. కింద బార్డర్ చూసినట్టయితే కట్ వర్క్ బార్డర్ విత్ సీక్వెన్సీ వర్క్ ఆల్ ఓవర్ స్కర్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో అయితే హైలైట్ చేస్తాడు. దీనికి బ్లౌజ్ పార్ట్ అయితే ఇది బ్లౌజ్. ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్స్ అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి నెక్ లైన్ ప్రొవైడ్ చేస్తాడు. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత హెవీ వర్క్ అయితే హైలైట్ చేశాడు. ఇదంతా కూడా సీక్వెన్సీ వర్క్ మనకి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుప్పట్టా చూస్తే దుప్పట్టా కూడా సేమ్ మనకి కట్ వర్క్ బోర్డర్ తో సీక్వెన్సీ వర్క్ తో హైలైట్ చేశాడు. ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 999 కాస్ట్. నెక్స్ట్ మనకి షినాన్ ఫ్యాబ్రిక్ లో పింక్ కలర్ ఎంత హైలైట్ అంటే చాలా హైలైటింగ్ గా ఇచ్చాడు. ఇదిగోండి స్కర్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి బుటీస్ తో హైలైట్ చేసి బార్డర్ కాన్సెప్ట్ చూడండి. బార్డర్ చూడండి ఎంత హెవీ క్వాలిటీతో వచ్చిందో. బార్డర్ చూడండి ఫుల్ హెవీ వర్క్ తో అయితే బార్డర్ హైలైట్ చేశాడు విత్ కట్ వర్క్ బార్డర్ ఫుల్ గేర్. ఇవన్నీ కూడా మనకి ఫ్రీ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూడండి. బ్లౌజ్ అంతా కూడా ఫుల్ బ్లౌజ్ అంతా కూడా మనకి హెవీ వర్క్ తో అయితే హైలైట్ చేశాడు. బ్లౌజ్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్టా చూసుకున్నట్టయితే ఇదిగోండి దుప్పట్టా అంతా కూడా ఫుల్ బుటీస్ తో హైలైట్ చేసి విత్ కట్ వర్క్ బార్డర్ దుప్పట్టా వచ్చేసరికి. బ్లౌజ్ కూడా మనకి లెందీగా వచ్చింది అండ్ వర్క్ అయితే చాలా హైలైట్. అంత వర్క్ అయితే రాదు మనకి. బ్లౌజ్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో. ఫుల్ బ్లౌజ్ చూడండి మొత్తం హెవీ వర్క్. ఇది మనం క్రాప్ టాప్ గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 850 కాస్ట్. వచ్చేసరికి పర్పుల్ కలరు, ఇది వచ్చేసరికి మనకి హిప్ దగ్గర చూడండి ఎంత హెవీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఎదుగుండి ఆల్ ఓవర్ స్కర్ట్ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ అనమాట. స్కర్ట్ అంతా కూడా ఫుల్ సీక్వెన్సీ వర్క్ అండ్ కింద బార్డర్ కూడా చూసుకున్నట్టయితే ఫుల్ హెవీ వర్క్ అనమాట. హెవీ వర్క్ తో అయితే హైలైట్ చేశాడు. మొత్తం స్కర్ట్ ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది. దీనికి నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ చూడండి. బ్లౌజ్ కూడా ఫుల్ సీక్వెన్సీ వర్క్ తో అయితే హైలైట్ చేశాడు. బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ సీక్వెన్సీ వర్క్ తో అయితే హైలైట్ అయింది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్టా చూడండి. దుప్పట్టా కూడా ఫుల్ సీక్వెన్సీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే హైలైట్ చేస్తాడు. ఫుల్ హెవీ వర్క్ అనమాట. ఇది చాలా గ్రాండ్ గా ఉంటది. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 1200 కాస్ట్. నెక్స్ట్ చూడండి బ్లాక్ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. బ్లాక్ మీద మనకి ఈ డిజైన్ కూడా చాలా హైలైటింగ్ గా ఉంది. బ్లాక్ మీద చూడండి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తో చాలా హైలైట్ చేశాడు. ఇదంతా కూడా మనకి బార్డర్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి స్కర్ట్ అంతా కూడా ఫుల్ బుటీస్ అయితే హైలైట్ అయింది. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ చూడండి. ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తాడు, మనం నెక్ వేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ విత్ లైనింగ్ ఉంటుంది. అండ్ దుప్పట్టా పార్ట్ చూసుకున్నట్టయితే దుప్పట్టా కూడా ఫుల్ కట్ వర్క్ బార్డర్ తో అయితే హైలైట్ చేశాడు. ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి దుప్పట్టా బార్డర్ గానీ కలర్ కాంబినేషన్ గానీ చాలా డిఫరెంట్. బ్లాక్ మనకి రేర్ గా దొరుకుతుంది లెహెంగాస్ లో. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 899 కాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ లోనే ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది వచ్చేసరికి కింద చూడండి మనకి కట్ వర్క్ బోర్డర్ వచ్చి విత్ ఫ్రిల్స్ వస్తుంది. నెట్ తో ఫ్రిల్ డిజైన్ తో హైలైట్ చేశాడు. ఇది వచ్చేసరికి మనకి కట్ వర్క్ బోర్డర్. కిందంతా కూడా మనకి ఇదిగోండి ఇలా ఫ్లవర్ బంచెస్ అండ్ థ్రెడ్ వర్క్. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్ రెండిటితో హైలైట్ చేశాడు. దీనిలో కూడా ఇది మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ అనమాట. దీనికి వచ్చేసరికి మనకి నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ చూడండి ఎంత హైలైటింగ్ ఉందో. ఒక డిజైనరీ కాన్సెప్ట్ లాగా
ఇది ఓన్ కస్టమైజేషన్ లాగా ఉంటది, చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ అండ్ హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి దుపట్టా పార్ట్. దుపట్టా కూడా సేమ్ మనకి ఇలానే కట్ వర్క్ బోర్డర్. దుపట్టాకు కూడా మనకి ఇలా ఫ్లవర్ బంచెస్ తో హైలైట్ చేశాడు. దుపట్టా బోర్డర్ చూసుకున్నట్టయితే కట్ వర్క్ బోర్డర్ వచ్చి మనకి ఇలా థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశాడు. ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 1100 కాస్ట్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ షేడ్. ఇది కూడా మనకి వీడియోలో వేరే ఎల్లో లా కనిపిస్తుంది, ఇది వచ్చి లెమన్ ఎల్లో షేడ్ టైప్ లో ఉంటది. బోర్డర్ చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇలా హెవీ వర్క్ తో అయితే హైలైట్ చేస్తాడు. ఆల్ ఓవర్స్ కట్ అంతా కూడా మనకి ఇలా బుటీస్ తో హైలైట్ అవుతుంది. నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ ఇదిగోండి, బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ తో బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తాడు. మనకి ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుపట్టా వచ్చేసరికి ఇదిగోండి ఇలా దుపట్టా. ఇది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 750 కాస్ట్ లోనే అవైలబుల్ ఉంది. వచ్చేసరికి ఇదిగోండి అసలు డిజైనరీ కాన్సెప్ట్ అన్నమాట. మల్టీ షేడ్ ఎంత బాగుందంటే, ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్. స్కర్ట్ వచ్చేసరికి మనకి మల్టీ షేడ్స్, సింగిల్ కలర్ కాదు, డ్యూయల్ కలర్ కాదు, ఇది వచ్చేసరికి మల్టీ షేడ్ విత్ థ్రెడ్ వర్క్. థ్రెడ్ వర్క్ వచ్చి మనకి పికాక్ డిజైన్ తో చూడండి ఎంత హైలైట్ చేశాడు. పికాక్ డిజైన్, పికాక్స్ ఎంత క్యూట్ గా కనిపించేలాగా హైలైట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి దాని బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి పింక్ విత్ హెవీ వర్క్ తో అయితే హైలైట్ చేస్తాడు. దీనికి దుపట్టా వచ్చేసరికి సేమ్ దానిలోనే మనకి డిఫరెంట్ గా అనమాట మల్టీ షేడ్లు. దుపట్టా అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ తో హైలైట్ చేశాడు విత్ థ్రెడ్ వర్క్. దుపట్టా చూసుకున్నట్టయితే ఫుల్ హెవీ ఉంటది. ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 1100 కాస్ట్ లోనే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇన్స్టాగ్రామ్ అంతా కూడా ఫుల్ ట్రెండింగ్. ఒక్కసారి ఈ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి ఇదిగోండి ఫుల్ హెవీ వర్క్. డిజైన్ కూడా చాలా యూనిక్ డిజైన్ అన్నమాట. మనకి రేర్ గా దొరికే డిజైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. థ్రెడ్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్, ఎంత కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఇచ్చాడో చూడండి. ఆల్ ఓవర్స్ కట్ అంతా కూడా మనకి ఇదిగోండి ఇలా బుటీస్ తో అయితే హైలైట్ చేశాడు. ఇదిగోండి కాన్సెప్ట్ చూడండి ఎంత హెవీ వర్క్, ఎంత గ్రాండ్ గా ఉందో. రియల్ లో కూడా చాలా బాగుంది లెహెంగా వచ్చేసరికి. దానికి నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా సేమ్ ఇదిగోండి ఇలా. ఇది కూడా మనకు ఓన్లీ ఆరెంజ్ కలర్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. దీనికి వచ్చేసరికి దుపట్టా పార్ట్. దుపట్టా చూసుకున్నట్టయితే ఇదిగోండి దుపట్టా వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి దుపట్టా కాన్సెప్ట్ అన్నమాట. ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 1200 ఆఫర్ రేట్. నెక్స్ట్ కలర్ చూస్తే నెక్స్ట్ వచ్చేసరికి ఒక బొటిక్ డిజైన్ లో మనం ఎంబ్రాయిడరీ చేయించినట్టే ఉంటది. కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి యోక్ పార్ట్ హిప్ దగ్గర వచ్చేసరికి అదిగోండి అది నెక్ ఇది వస్తుంది, మొత్తం ప్లెయిన్ వచ్చింది. కింద వచ్చేసరికి ఇలా థ్రెడ్ వర్క్ అండ్ కట్ వర్క్ బార్డర్ విత్ నెట్ అన్నమాట. నెట్ తో మనకి ఇలా ఫ్రిల్స్ డిజైన్ తో హైలైట్ చేశాడు. షేప్ చూసారా ఎంత హైలైటింగ్ గా కనిపిస్తుందో. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా నెక్ లైన్ తో హైలైట్ చేస్తాడు. బ్లౌజ్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్. ఇది మనం ఒక థ్రెడ్ వర్క్ తో ఎంబ్రాయిడరీ వర్క్ చేయించినట్టే ఉంటది. దీనికి వచ్చేసరికి దుపట్టా కూడా చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇలా బొటిక్ స్టైల్లో డిఫరెంట్ గా ఉంటది అనమాట, మన ఓన్ కస్టమైజేషన్ లాగా. ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్, లైట్ పింక్ కలర్ షేడ్ తో దుపట్టా అంతా కూడా కట్ వర్క్ బోర్డర్ తో అయితే హైలైట్ చేశాడు. ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 999 కాస్ట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది ఒక డిజైనరీ కాన్సెప్టే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే డ్యూయల్ షేడ్ అనమాట. డార్క్ పింక్, లైట్ పింక్ అండ్ ఎల్లో షేడ్ తో హైలైట్ అవుతుంది. స్కర్ట్ అంతా కూడా మనకి అలా ఈ బర్ల్స్ తోటి అయితే హైలైట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ కాన్సెప్ట్. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా హెవీ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తాడు బ్లౌజ్ కి. దీనికి వచ్చేసరికి మనకి నెట్టెడ్ దుపట్టా అయితే హైలైట్ చేస్తాడు. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది. దుపట్టా చూసుకున్నట్టయితే ఇదిగోండి కాంట్రాస్టింగ్ కలర్ లో ఎల్లో కలర్ దుపట్టా వస్తుంది. కాంట్రాస్టింగ్ కలర్ లో దుపట్టా అంతా కూడా హెవీ వర్క్ తో హైలైట్ చేశాడు, సీక్వెన్స్ వర్క్. డిజైనర్ అంటే డిజైనర్. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 1100 కాస్ట్. మనకి ఇది వచ్చేసరికి పట్టు లెహెంగా అనమాట. ఇది వచ్చేసరికి ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా అయితే హైలైట్ అవుతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టిష్యూ ఫ్యాబ్రిక్ తో అయితే హైలైట్ అవుతుంది. బోర్డర్ కూడా చూసుకున్నట్టయితే బెనారసి బోర్డర్ తో హైలైట్ అయింది. ఆల్ ఓవర్ కట్ అంతా కూడా ఇదిగోండి. ఇది వచ్చేసరికి మనకి సింగిల్ కలర్ కాన్సెప్ట్ లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ చూడండి హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇలా మనకి బెనారసి స్టైల్లో. ఇది వచ్చేసరికి మనకి ఫ్రీ సైజ్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ దీనికి దుపట్టా చూసారా, జార్జెట్ దుపట్టాతో హైలైట్ చేశాడు. ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో. ఎందుకంటే పట్టు దానికి జార్జెట్ తో హైలైట్ అయింది. ఎందుకంటే పట్టు అందరూ వేర్ చేయరు కాబట్టి. సో ఇదిగోండి దుపట్టా అంతా కూడా మనకి ఇలా జిగ్ జాగ్ ప్యాటర్న్ లాగా ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే హైలైట్ చేశాడు. ఇదంతా కూడా మనకి జరీ కాదు థ్రెడ్ వర్క్ అయితే హైలైట్ అయింది. ఇది కూడా సింగిల్ కాన్సెప్ట్ అనమాట. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 1500 కాస్ట్ లో అవైలబుల్ ఉంది.
నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైనరీ కాన్సెప్ట్ లో ఫుల్లీ స్టిచ్ లెహెంగా అయితే షేర్ చేస్తున్నాను. కింద బోర్డర్ చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇలా హెవీ వర్క్ తో అయితే హైలైట్ చేసి కిందంతా కూడా మనకి ఫ్రిల్స్ ప్యాటర్న్ తో హైలైట్ చేశాడు. ఇది వేర్ చేసుకుంటే మనకి లుకింగ్ చాలా బాగుంటది. కింద ఫ్రిల్స్ తోటి హైలైట్ అయింది. స్కర్ట్ అంతా కూడా మనకి ఫుల్ బుటీస్ అండ్ హిప్ దగ్గర కూడా వచ్చేసరికి మనకి కట్ వర్క్ లాగా హైలైట్ చేశాడు. హిప్ దగ్గర వచ్చేసరికి ఇది వచ్చేసరికి హిప్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా మనకి ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ హ్యాండ్స్ చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇలా ఫుల్ హెవీ వర్క్ అయితే హైలైట్ చేశాడు. ఇది వచ్చేసరికి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి కట్ వర్క్ దుపట్టా. సైజెస్ వచ్చేసరికి ఫ్రీ సైజ్ అన్నమాట. దుపట్టా అంతా కూడా ఇదిగోండి కట్ వర్క్ బోర్డర్ విత్ బుటీస్ అన్నమాట. చాలా చాలా బాగుంటది. కలర్ కూడా చాలా రేర్ కలర్. ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 1500 కాస్ట్ లోనే అవైలబుల్ ఉంది.